హలో గాయ్స్, ఈరోజు ఎప్పుడూ లాగానే అకాడమీకి వెళ్ళగానే మేడం కొద్దిసేపు అసెస్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చేస్తున్నారు, ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అని మార్నింగ్ ఎప్పుడు రొటీన్గా మేడం అడుగుతూనే ఉంటారు. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్లో డ్రై ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే మేడం చెప్పింది అనుకోండి, మీరు బ్లో డ్రై ప్రాక్టీస్ చేస్తూ ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అని చెప్పిందనమాట. అక్కడ బ్లో డ్రైలో చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఇంకల్స్ బ్లో డ్రై చేస్తున్నాను. ప్రాపర్గా రాలేదు, కానీ మేడంతో మ్యామ్ నేను క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటున్నాను, బ్లో డ్రై ప్రాక్టీస్ చేస్తాను అంటే సరే అని చెప్పింది. ఆ తర్వాత పుష్ప అండ్ నేను ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే, అమ్మయ్య ఈరోజు క్లాస్లో ఎవ్వరూ లేరు, మనమిద్దరమే ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అందరూ ఉంటే లోడా వాగుతూనే ఉంటారు అని వాళ్ళతో అని మేమిద్దరం లోడా వాగుతున్నాం. ఆ తర్వాత పుష్ప అక్క నీట్గా చెయ్యి, ఒక 3 days ఉండాలి అని బెదిరిస్తూ ఉంటే నాకు వచ్చినట్టు చేస్తాను అని ఏదో చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత మేడం నీకు బాగా అర్థమైందా ఎలా చేయాలో అని అడిగితే, మనకు అసలే ఇంగ్లీష్ అంటే రాదు కదా, ఏదో మేడం ఇంగ్లీష్లో అడిగితే నేను వచ్చి రాని ఇంగ్లీష్తో ఓకే మ్యామ్ ఐ అండర్స్టాండ్ అని చేస్తుండగా మేడం మధ్యలో వచ్చి ఏం అర్థమైందో ఒకసారి చెప్పు అని చెక్ చేశారు. ఆ తర్వాత అర్థమైంది. ఏ స్నేహ, నీకేం అర్థం కాలేదు అడగొచ్చు కదా అంటే, మ్యామ్ అర్థమైంది, కానీ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలేదు అని చెప్పానన్నమాట. అక్కడ లాస్ట్లో ఒక్కసారి బ్లో డ్రై చేసిన తర్వాత నన్ను పిలిచమ్మా అని అడిగింది. సరే మ్యామ్ అని అన్నాను. లాస్ట్లో వస్తుంది, ఇప్పుడే కాదు. కానీ ఇక్కడ చాలా డిస్కస్ చేస్తున్నాం పుష్ప అండ్ నేను. ఏం చేస్తామక్క, అసలు ఫ్యూచర్ గురించి ప్లాన్స్ ఏమి అవి ఇవి అని కొంచెం పెద్ద మాటలే మాట్లాడుతున్నాం అనుకోండి. కానీ రోజంతా ఒక హెయిర్ డ్రెస్సర్ ఎలా నిల్చుంటారో నాకైతే అర్థం కాదు, కానీ నాకైతే చాలా కష్టంగా అనిపించింది. కానీ తప్పదు కదా, ఇష్టమైన ప్రొఫెషన్ నేర్చుకుంటే కష్టమైన భరించాలి అంటారు కదా, అదే నేను చేస్తున్నాను. ఇక్కడ బ్లో డ్రై పర్లేదు బాగానే వచ్చింది, కానీ లాస్ట్లో మేడం ఒక పంచ్ ఇచ్చింది మాకు. బ్లో డ్రై ప్రస్తుతానికి 2 times 3 times కాబట్టి బాగానే చేసావు, ఇంకా క్లియర్గా చెయ్యాలి అని చెప్పిన వెంటనే సరే మ్యామ్ అని ఓగొట్టాము. ఏం అర్థమైందో చెప్పండి అని ఇంగ్లీష్లో అడిగితే నోరు ఎల్లబెట్టుకొని చూసామన్నమాట. అక్కడికి మేడం మాతో నవ్వుకుంటూ, మీరు ఇద్దరు మాట్లాడుకోవడం తగ్గించి పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటే, మ్యామ్ బ్లో డ్రై గురించినే మాట్లాడుతున్నాము అని చెప్పాము. ఆ తర్వాత పుష్ప ఇంకా మా టాపిక్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఎందుకక్క మేడం ఇంతలా ప్రతి ఒక్కటి బెదిరించి మరి చెప్తుంది అంటే, నేను చెప్తున్నాను అన్నమాట, మనం నేర్చుకోవాలంటే ఇలానే ఉండాలి పుష్ప అని. అప్పుడు అది నిజమే లే అక్క అని పుష్ప కూడా ఓకే అని ఒప్పుకుంది. ఇక్కడ బ్లో డ్రై చేస్తూ కొద్దిసేపు కాన్సన్ట్రేషన్గా మేడం ఏదో అడుగుతుంటే చెప్తూ ఉన్నాము. ఇప్పుడు వస్తుంది చూసుకోండి. మేడం వచ్చి ఏం చేస్తున్నారో చూపియండి అంటే, నేను ఇలా చేస్తున్నాను అని చెప్పాను. మేడం ఓకే పర్లేదు, కానీ ఇంకా క్లియర్గా పర్ఫెక్ట్గా రావాలి అన్న వెంటనే ఇంకా పర్ఫెక్ట్గానే అని కొద్దిసేపు నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉన్నాము. మేడం ఒక్కసారి వచ్చి చూపించి మళ్ళీ వెళ్ళిపోయింది. సరేనా, ఇదండి హెయిర్ డ్రెస్సర్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని ఒక చిన్న ముక్కలో అయితే చెప్పలేము కదా, ఇంత కష్టంగా ఉంటుంది. కానీ మాకు ఎవరు వాల్యూ ఇవ్వరు. ఏంటంటే ఈ మధ్య పేరెంట్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఒక హెయిర్ డ్రెస్సర్ అంటే మంగలి పన, నువ్వు నేర్చుకుంటున్నది అది ఇది అని చాలా ఎగతాళిగా చెప్తుంటారు. కానీ ఇది కూడా ఒక ప్రొఫెషనే, వీళ్ళని ఎందుకు గుర్తించరు అని నేను ప్రతిసారి అడుగుతూనే ఉంటాను. మీరేమంటారు? నా ప్రొఫెషన్ మీకు కూడా మంగళ పనిలా ఉందా?
అయినా పర్లేదు, ఇది నాకు ఇష్టమైన పని, నేను చేస్తూనే ఉంటాను. మీకెవరికి నచ్చినా నచ్చకపోయినా కానీ నా డైలీ లైఫ్ని చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుక్కి నెయ్యి అయిపోయిందమ్మా చెయ్యి అని అమ్మ చెప్పిన వెంటనే అలా బటర్ తయారు చేసి బాండ్లీలో బటర్ అంతా వేశాను. బాగా ఇలా నొరగలు వచ్చేలా ఉడికేలా ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టాను. ఉడికిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతూ వస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న చిటికెడు తమలపాకు, అలాగే చిటికెడు బెల్లం వేస్తే చాలా టేస్టీగా, అలాగే చాలా సువాసనతో ఉంటుంది. ఈ చిట్కా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు చెప్పండి. అలాగే ఇలా మీరు చేసి ఒక్కసారి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి కూడా నాకు చెప్పండి, సరేనా? ఇలా చేస్తే అలాగే కొద్దిగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. అందుకే ఇది కూడా షేర్ చేద్దామని చేశాను. ఒక్కసారి షేర్ చేయండి. అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ లాస్ట్లో ఏంటి అని చూస్తున్నారా? హెయిర్ స్టైల్ అండి. ఈరోజు మేకప్ అసెస్మెంట్ ఉన్నింది. హెయిర్ డ్రెస్సర్కి పెద్ద పనే ఉంటుందనుకోండి. నేను ఈరోజు ఈ హెయిర్ స్టైల్ చేశాను. ఎలా ఉందో చెప్పండి.